ఎక్స్ అఫీషియో మెంబర్ తోటి గెలిచిర్రు. మా కర్మనో దరిద్రమో మళ్ళీ ఏమైందో ఏం రోగమో కానీ మా ఎంపీ గారు వచ్చి టై అయింది 5-5 ఈక్వల్ వచ్చినాయి అంటే మా ఎంపీ మల్లురాయ్ గారు నా దగ్గర అలంపూర్లో వచ్చి ఓటేసేది ఉండే. ఏం మాయ జరిగిందో కానీ 2 సర్ప్లస్ ఓట్లున్న కాడ పోయి ఓటేసిన ఆయన. గీన వీళ్ళ నాయకుడు చెల్లెంకటరామని చెప్తాడు, మల్లురాయిని నేను మేనేజ్ చేసినలే రాళ్ళే ఆయన ఓటు ఎన్నికే అని. ఇటువంటి కుట్రలు చేసి ఏ ఎన్నిక వచ్చినా అని కులాల మీద మతాల మీద ఎస్సీల మీద బీసీల మీద ఎస్సీలకు చెప్పి కుట్రలు చేసి మా మంత్రి గారు కూడా ఒక మంత్రి స్వచ్ఛందంగా ఒక కౌన్సిలర్ వచ్చి మాకు ఓటేస్తా అంటే ఎందుకు వస్తారులే వద్దులే అని ఆయన ఒక రకంగా చెప్పి ఎందుకు కాన్ఫ్రంటేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్ తోటి గెలిచిర్రు. మా కర్మనో దరిద్రమో మళ్ళీ ఏమైందో ఏం రోగమో కానీ మా ఎంపీ గారు వచ్చి టై అయింది 5-5 ఈక్వల్ వచ్చినాయి అంటే మా ఎంపీ మల్లురాయ్ గారు నా దగ్గర అలంపూర్లో వచ్చి ఓటేసేది ఉండే. ఏం మాయ జరిగిందో కానీ 2 సర్ప్లస్ ఓట్లున్న కాడ పోయి ఓటేసిన ఆయన. గీన వీళ్ళ నాయకుడు చెల్లెంకటరామని చెప్తాడు, మల్లురాయిని నేను మేనేజ్ చేసినలే రాళ్ళే ఆయన ఓటు ఎన్నికే అని. ఇటువంటి కుట్రలు చేసి ఏ ఎన్నిక వచ్చినా అని కులాల మీద మతాల మీద ఎస్సీల మీద బీసీల మీద ఎస్సీలకు చెప్పి కుట్రలు చేసి మా మంత్రి గారు కూడా ఒక మంత్రి స్వచ్ఛందంగా ఒక కౌన్సిలర్ వచ్చి మాకు ఓటేస్తా అంటే ఎందుకు వస్తారులే వద్దులే అని ఆయన ఒక రకంగా చెప్పి ఎందుకు కాన్ఫ్రంటేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్ తోటి గెలిచిర్రు. మా కర్మనో దరిద్రమో మళ్ళీ ఏమైందో ఏం రోగమో కానీ మా ఎంపీ గారు వచ్చి టై అయింది 5-5 ఈక్వల్ వచ్చినాయి అంటే మా ఎంపీ మల్లురాయ్ గారు నా దగ్గర అలంపూర్లో వచ్చి ఓటేసేది ఉండే. ఏం మాయ జరిగిందో కానీ 2 సర్ప్లస్ ఓట్లున్న కాడ పోయి ఓటేసిన ఆయన. గీన వీళ్ళ నాయకుడు చెల్లెంకటరామని చెప్తాడు, మల్లురాయిని నేను మేనేజ్ చేసినలే రాళ్ళే ఆయన ఓటు ఎన్నికే అని. ఇటువంటి కుట్రలు చేసి ఏ ఎన్నిక వచ్చినా అని కులాల మీద మతాల మీద ఎస్సీల మీద బీసీల మీద ఎస్సీలకు చెప్పి కుట్రలు చేసి మా మంత్రి గారు కూడా ఒక మంత్రి స్వచ్ఛందంగా ఒక కౌన్సిలర్ వచ్చి మాకు ఓటేస్తా అంటే ఎందుకు వస్తారులే వద్దులే అని ఆయన ఒక రకంగా చెప్పి ఎందుకు కాన్ఫ్రంటేషన్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.